ప్లీజ్ సార్ ఇంకెప్పుడు లేట్గా రాను సార్. అండర్వేర్ ఆరలేదు సార్, అందుకే లేట్ అయింది. ఆరదు సేల్స్ మెన్ గారు. తడిసిన అండర్వేర్ తోడైనా ప్రాపర్ టైంకి రావాలి. అమ్మో, పంచాయతీ ప్రభంజనం గాడు దొరికేమంటే బ్రెయిన్ బిర్యానీలో తినేస్తాడు. కంప్లైంట్ కార్డు ఇస్తాను, వెళ్ళి ఓనర్ గారు కలు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఊరికినే రాలేదయ్యా పంక్చువాలిటీ ప్రపంచం అనే పేరు తప్ప. వెళ్ళి ఓనర్ గారు కలు. సార్ ఎస్, నమస్తే సార్. కంప్లైంట్ కార్డు. లేట్ కమింగ్. టైం సెన్స్ లేకపోతే షోకేస్ లో బొమ్మకి మనిషికి తేడా ఏముంటుందయా? మనిషి నాకు మానవ అభిమానం, సిగ్గు శరం, రోషం పౌరుషం, చీము నెత్తురు, పౌరుషం అభిమానం ఉండాలయ్యా. అమ్మో, ఇప్పుడు అలా దీని వెనకాల దాక్కుని ప్రభంజనం గారికి తెలియకుండా డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎవడి లెక్స్? ఈ రోజున హ్యాపీ బర్త్డే సార్. మీ అంత టోన్ కావాలని ఆశీర్వదించండి సార్. మరి టైం లేట్ సార్, కస్టమర్ వెయిటింగ్ సార్. బేరం చూసి వచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటాను. మేడం, ఈ కలర్ చూడండి. పోనీ ఈ కలర్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే హెల్ప్ యూ? కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయా? ఓ షూర్, పదండి. ఓకే మేడం, మీ కలర్ కి కలర్ చాలా బాగుంటుంది. కూర్చోండి మేడం. పోనీ చూడండి. బుచ్చిరాజు సార్. మొన్న వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ మేడం చూపించు. అలాగే సార్. క్యారీ ఆన్ మేడం. థ్యాంక్ యూ. ఇది చూడండి మేడం, నిన్నే లేటెస్ట్ గా వచ్చింది. ఆ కలర్ చూపించండి. అలాగే. సారీ మేడం. మేడం ఏంటండి ఇది న్యూసెన్స్? ఏమైంది మేడం? కస్టమర్స్ ఇలాగైనా బిహేవ్ చేసేది? నాకు బెల్ట్ తాగేసాడండి. ఇలాగైనా బిహేవ్ చేసేది? మా షాప్ లో ఎప్పుడు ఇలాంటి జరగలేదమ్మా. ఐఎమ్ పంక్చువాలిటీ ప్రపంచం, వెరీ సిన్సియర్. ప్లీజ్ అమ్మా. సారీ మేడం, వెరీ వెరీ సారీ. సేమ్ స్టాక్ వేరే కౌంటర్ లో ఉంది, నేను చూపిస్తానండి. ఓ పక్క హీరోయిన్ తో పాడుకుంటున్నావు, ఇంకో పక్క సూపర్వైజర్ని కమేడియన్ చేసి ఆడుకుంటున్నావు. అంతా కెవ్వు కేకే కదా. అసలు నీ లవ్ స్టోరీలో వెళ్ళలేడు కదా. ఎందుకు లేడు? ఎవడా అదవా? నా మహాలక్ష్మి కన్నా అబ్బా. ఎక్కడ? అదిగో అక్కడ. ఏమయ్యా, ఏంటి ఇంకా ఎక్కడే ఉన్నావు? అదిగో నువ్వు ఇచ్చిన టీవీ పార్సల్ చేసి రెడీగా ఉందిగా, తీసుకుని నువ్వు తొందరగా డిశ్చార్జ్ అయితే నేను మళ్ళీ రీఛార్జ్ అవుతాను. అదేంటి మావయ్య? మామయ్య? ఎవరు బాబు నీకు మామయ్య? నాకంటూ ఒక పేరుంది, సుబ్బారావు. సుబ్బారావు గారు అని పిలువు. అదేంటండి, ఎల్సిడి గిఫ్ట్గా తెచ్చినప్పుడు మావయ్య అని పిలువు బాబు, నా చెవులకు హాయిగా ఉంటుంది అన్నారు. పైగా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ కూడా చేశారు. ప్రామిస్ చేసింది నోటితోనే కానీ ప్రామిసరీ నోటుతో కాదు కదా. లాజిక్ చెప్తాను రా. ఎల్సిడి టీవీ కంటే ఎల్ఈడి బెటరా కాదా? బెటరే. నానో కార్ కంటే సన్నీ బెటరా కాదా? బెటరే. చూసావా, నిజాన్ని నీ నోటితోటే నువ్వు నిక్కచ్చిగా ఒప్పుకున్నావు. ఏదైనా బెటర్మెంట్కే బాబు. అదిగో మాటల్లోనే వచ్చేస్తే సన్నీ ఎల్ఈడి. నమస్కారం అండి. నమస్కారం. అరే, ఆ ఎల్ఈడి జాగ్రత్తగా తిప్పి లోపల పెట్టండి. అలాగే సార్. మంచి క్వాలిటీ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు? అదేంటి బాబు పరాయణ పిలిచినట్టు పేరు పెట్టి పిలుస్తావు? మామయ్యాను, చెవులకు హాయిగా ఉంటుంది. అలాగే మామయ్య గారు. రండి. పదండి. అడ్డం తప్పుకోవయ్యా, అల్లుడు గారు వస్తున్నారు కదా. ఆయన ఎవరు మామయ్య గారు? ఎవడో దారిని పోయేదానే మనకెందుకులేండి. కూర్చోండి. అమ్మా, ఎల్ఈడి అల్లుడు గారికి కాఫీ తీసుకురా. ఎలా ఉంది బాబు? బాగుందండి. బ్రూ కాఫీ కదా? నేను అడిగింది కాఫీ గురించి కాదు, మా అమ్మాయి గురించి. నచ్చిందా? మీ తాతయ్య గారు రాసి మీ పేరు రిజిస్టర్ అవగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే మామయ్య గారు, బయలుదేరుతాను. ఉంటాను మామయ్య గారు. మంచిది. 100 కేజీల మేలిం బంగారం మా అల్లుడు గారు. బాయ్ బాయ్. బాయ్. ఏంటండి దిక్కుమాని సత్తా? వారానికి ఒకరిని తీసుకొచ్చి వీడు కోటీశ్వరుడు, కుబేరుడు, అమ్మాయి కాపాయి మొగడు అంటారు. టీవీ ఛానల్స్ మార్చినట్టు ఎంతమంది మారుస్తారండి? ఆ బండోడు నాకు కాపోయి అల్లుడా? అసలు కన్న తండ్రి చేయాల్సిన పనులేనవి. తప్పదే పిచ్చిదానా. టెలిఫోన్ దగ్గర ఆగిపోయి ఉంటే సెల్ ఫోన్ వచ్చేదా, టీవీ దగ్గర ఆగిపోయి ఉంటే కంప్యూటర్ వచ్చేదా? బెటర్మెంట్ విషయంలో నో కాంప్రమైజ్. నా కూతుర్ని నాలాంటి గుమస్తాగాడికి ఇచ్చి పెళ్లి చేయను. సౌండ్ పార్టీ అల్లునే తెచ్చుకుంటా. నా బాస్ జగదాంబలాగా ఒక వెలుగుతా. నీ పర్సనాలిటీకి అంత ఆవేశం మ్యాచ్ అవ్వదు నాన్న. అవసరమైతే పర్సనాలిటీ పెంచుతాను కానీ ఆవేశం మాత్రం తగ్గించను. ఈ ఆవేశం ఆ జగదాంబ మీద పంతం. మాట్లాడితే మీ బాస్ జగదాంబ అంటారు. అసలు ఏం చేసిందండి ఆవిడ? ఆవిడ ఏం చేసిందో చెప్పే ముందు ఏం చేసేదో చెప్పాలి.
4 ఏళ్ల క్రితం నేను మున్సిపల్ కాంట్రాక్టర్ దగ్గర గుమస్తాగా ఉన్నప్పుడు ఆ జగదాంబ ఎలా ఉండేది? అమ్మా క్యారేజ్ తెచ్చేసాను. ఎడ్డప్పుడు ఇలా వచ్చేసినవిటే తల్లే. నిన్నెవడు కట్టుకుంటాడో గాని ఆడు చాలా అదృష్టవంతుడు. నా బంగారు జగదాంబ, కొండ. నీ కూతురు కబుర్లు ఇంట్లో చెప్పుకుంది కానీ ఇక్కడ పని చేయి. నేను అవతల కాంట్రాక్టర్ గారికి సమాధానం చెప్పుకోవాలి. అలాగలాగే రండి. అలాగే వెళ్ళు. మరి ఇప్పుడు జగదాంబ ఎలా ఉంది? ఎలగెలగెలగా సుబ్బారావా, ఆ లెక్కల్లో బొక్కలేటి. లెక్కలు సరిగ్గా రాకపోతే ట్యూషన్ అట్టించుకో. కుక్క బిస్కెట్లు ఈ నెల 19 తెచ్చి 20 ప్యాకెట్లని రాసినావు. ఇంకో ప్యాకెట్ ఏది? నువ్వు కానీ తినేసినవేటి? ఆ మున్సిపాలిటీ వాళ్ళని మోసం చేసినట్టు నన్ను మోసం చేసావనుకో, తోలు ఒలిసేసి ఆరేసేస్తాను. ఎలాగెలాగా? రోడ్లు ఊడ్చుకునే జగదాంబ ఇప్పుడు ఆడ అంబానీలాగా బిల్డప్ ఇస్తుందంటే దానికి కారణం ఎవరు? దాని కూతురు జూనియర్ జగదాంబ మా కాంట్రాక్టర్ కొడుక్కి లైన్ వేసి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుడు అల్లుడవగానే జగదాంబ జీవితం మారిపోయింది. పొగాకు లాంటి కూతుర్ని కన్నా జగదాంబకే అంతుంటే పూతరేకు లాంటి కూతుర్ని కన్నా నాకెంత ఉండాలి? దీనికి తగ్గ సంబంధం తేవడం కోసమే ఈ మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో ఎంతో మంది కుర్రకారు సమిధలు కాక తప్పదు. ఎందుకమ్మా క్లోజప్ మోడల్ లాగా అంత గట్టిగా నవ్వుతున్నావు? చెప్పేస్తారు పాపం. నువ్వు చూసిన వాళ్ళకంటే పెద్ద కోటీశ్వరుడు నన్ను లవ్ చేస్తున్నాడని, ఆయన కళానికేతన్ షాపింగ్ మాల్ ఓనర్ అని కూడా చెప్పేస్తారు పాపం. కళానికేతన్ ఓనర్? ఇంకా నయం, ఆయన ఫోటో ఆ బుక్ లో 36వ పేజీలో ఉందని కూడా చెప్పేస్తారనుకుంటున్నారేమో పాపం. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, అమ్మా నా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా నాలాంటి ముదర కడుపున నీలాంటి దేశ ముదురు పుడుతుందని, నా కలను నిజం చేస్తుందని. ఊరుకోనన్నా. నేను ఊరుకోలేనమ్మా, నేను ఊరుకోలేను. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఈ ఆనంద సమయంలో నేను నీకేమి ఇవ్వగలనమ్మా? చచ్చి నీ కడుపున బంగారు స్పూన్తో పుట్టడం తప్ప. ఏం చెప్పావు? నేను కోటీశ్వరుడినని, పైగా ఈ షాప్ ఓనర్నని మీ నాన్నకి చెప్పావా? నా 4 నెలలు చేత పెట్టిన ఈ షాప్ లో కోటు కొనుక్కోలేను. అలాంటిది నేను ఈ షాపింగ్ మాల్ ఓనర్ అంటే నన్ను ఎవరు నమ్ముతారే? నమ్మకపోతే నమ్మించాలి, లేకపోతే రోజుకొకరిని తీసుకొచ్చి ఈ కోటేశ్వరుడే నీ మొగుడు అంటున్నాడు మా నాన్న. అందుకని నేను ఈ షాపింగ్ మాల్ ఓనర్ నన్ను చెప్పేస్తావా? కమిట్ చేయడానికి కూడా లిమిట్ ఉండాలి కదే. దీనికే ఇంత ఇదైపోతున్నావు. కాసేపట్లో మా నాన్న మీ షాప్కి వస్తున్నాడని, నువ్వే ఓనర్ అని నమ్మించడం లేదన్న తేడా వస్తే ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ మన పెళ్లి జరగదని చెప్తే ఇంకెంత ఇదైపోతావో పాపం. ఏంటి మీ నాన్న ఇక్కడికి వస్తున్నాడా? వస్తున్నాడా కాదు, ఆల్రెడీ వచ్చేసుంటాడు. సైజ్ తెలియకపోతే కొంచెం కష్టం అమ్మా. నా బాయ్ ఫ్రెండ్ కమల్ది కరెక్ట్ గా అతని పర్సనాలిటీయే సార్. అవునా బుచ్చి, ఓసారి వెళ్ళరా త్వరగా. ఏం బాయ్ ఫ్రెండ్ పర్సనాలిటీ అచ్చో నీలాగే ఉంటుందట. ఓసారి డ్రెస్ ఇప్పుడు ట్రైల్ చూస్తారు. డ్రెస్సే లేవయ్యా, ట్రైల్ చూపించి త్వరగా కౌంటర్కి వెళ్ళు. ఈ కోట్ వేసుకోండి. ఓన్లీ కోటే కదండి? ఈ మాత్రం దానికి డ్రెస్ అప్ అంటాడేంటి? సూపర్ గా ఉంది. కొంచెం దూరంగా వెళ్ళి అలా స్టైల్ గా నడుచుకుంటూ రారా. అలాగే. ఆహా, అల్లుడు ప్రభాస్ కొంచెం అటుగా, మహేష్ బాబు కొంచెం ఇటుగా భలే ఉన్నాడు. ఇది ఓకే. ఇంకేమన్నా కావాలా మేడం? నా కమల్ కి అండర్ వేర్ సైజ్ మేడం. సైజ్ తెలుసు, ఇది ప్యాక్ చేయించండి. అండర్వేర్ నా పక్కన ఉన్నాయి. ఓకే. కోడ్ సైజ్ తెలియదు కానీ అండర్వేర్ సైజ్ తెలుసు అంటారు. ఏం కావాలి సార్ మీకు? షూటింగా షర్టింగా? మీ లెగ్స్ కావాలి. లెగ్సా? ఎస్, మీ కాళ్ళు ఖాళీగా ఉంటే కడిగేసి కన్యాదానం చేసేస్తాను. అంటే మీరు మహాలక్ష్మి ఫాదరా? ఎస్, ఐఎమ్ సుబ్బారావు, ఓన్ ఫాదర్ ఆఫ్ యువర్ ఓన్ మహాలక్ష్మి. నైస్ టు మీట్ యు సార్. ఇంకా సారు సాంబారు ఏంటి బాబు? మావయ్య అని పిలువు. అన్నానికి నీకు, వినడానికి నాకు హాయిగా ఉంటుంది. ఇదంతా ఎంబ్రాయిడింగ్ ఏంటి బాబు ఎంతసేపు? చూపిస్తారా లేదా? ఆ కౌంటర్ సేల్స్ మ్యాన్ వచ్చేస్తాడమ్మా, కొంచెం వెయిట్ చేయండి. జరి వస్తుందండి చుట్టూ. ఎక్కడే ఈ బుచ్చి? సార్. ట్రైల్ చూపించి రావడానికి ఎంతసేపా? ఏం పెత్తనానికి వెళ్ళాడు? ఏ గిరి, దీన్ని ప్యాక్ చేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గర పంపించు. సరే. కౌంటర్లో ఉండాల్సిన బాధ్యత లేదా? అసలు ఏమనుకుంటున్నారా మీరు? సేల్స్ మ్యాన్ అనుకుంటున్నారా, కస్టమర్లు అనుకుంటున్నారా? సార్ కొంచెం చేస్తారా? ఇచ్చోండి మేడం. ఎటు నుంచి వచ్చాడు వీడు? దీంట్లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది. ఏడి ఈ కలర్ లో అయితే, ఈ మోడల్ అయితే ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి మేడం. పోనీ ఇచ్చోండి మేడం. అల్లుడేంటి సేల్స్ మ్యాన్ లాగా? ఇచ్చోండి మేడం, లేటెస్ట్ స్టాక్ మార్నింగ్ వచ్చింది. కాటన్, సమ్మర్ చాలా బాగుంటుంది.
నేర్చుకోండి అయ్యా. వడవంటే ఇదని, వెడల్పంటే ఇదని ఎన్నిసార్లు నేర్పించాలి? కస్టమర్స్ కి ఇలా ఇలా చూపించాలి. నేను మీలో ఒకటిగా ఉన్నది ఎందుకు? పని నేర్చుకుంటారని. బాగుపడండి. మామయ్య గారు మీరేంటి ఇక్కడ? రండి. నేర్చుకోండి అయ్యా. ఆయన టెన్షన్ పెట్టకండి. నేర్చుకుంటానులేండి. కష్టపడంగా ఎవరి పైకి వస్తారు? ఏమండి మీ కాల్ లెటర్. కంప్లైంట్ కార్డు. ఏంటి అల్లుడు అది? ఏం లేదు మామయ్య, బాంబే నుంచి బాంబే డైయింగ్ వాళ్ళు నా అడ్వైస్ కోసం వచ్చారు. మీరు కూర్చోండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఏం పర్లేదు, మన బిజినెస్ ఎలా జరుగుతుందో చూస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. మామూలుగా కంప్లైంట్ కార్డ్ తోటి వస్తేనే తిడతాడు. అది ఇప్పుడు వర్కింగ్ అవర్స్లో బూతుల పరాన మొదలెడతాడు. ఎలా మేనేజ్ ఏంటి? సార్